గాయస్, ఇవాళ సెకండ్ సాటర్డే హాలిడే అని తెలియక కాలేజ్కి వచ్చాను గాయస్. కాలేజ్ అంటే క్లాస్ కాదు, మా కాలేజ్ లేదు. లాగ్ బుక్ తీసుకోవడానికి నిన్న లేట్ అయింది, రేపు పొద్దున వచ్చి తీసుకుంటానులే అని చెప్పేసరికి ఆయన మండే రా అన్నాడు. నేను అంత పట్టించుకోవాలి, మండే అంటున్నారు ఏంటా అనుకున్నాను. సర్లే రేపు వచ్చి తీసుకుంటానని చెప్తాను. అప్పుడు కూడా ఆయన రేపు సెలవమ్మా అని చెప్పలేదు. మండే రా అన్నాడు కదా, బుర్బన్ చేయలేదు ఎందుకో నాకు. పొద్దున్నే 9 రెడీ అయ్యి మా నాన్న తీసుకొని వచ్చా. కాలేజ్ చూస్తే ఎవరు లేరు, క్లాసులు జరుగుతాయి కదా లోపల ఉంటారులే అనుకున్నా. లోపలికి వెళ్ళి చూస్తే ఆఫీస్ రూమ్ మూసేసి ఉంది. బయట వాచ్మెన్ కూడా చెప్పలేదు కాలేజ్ లేదమ్మా ఎవరు లేరు లోపల అని. ఏంటబ్బా అంత ఈజీగా పంపించేస్తున్నాడు ఎక్కడికైనా అడగకుండా అనుకున్నా. ఆఫీస్ రూమ్ మూసేసి ఉంది ఏంట్రా బాబు అనుకున్నా. ఎవరు లేరు కాలేజ్లో, ప్రశాంతంగా ఉంది మా కాలేజ్. కొంత వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఏవో పనులు చేసుకుంటున్నారు. కుక్కలు ఉన్నాయి, ఫ్రీడమ్ ఎక్కువ మా కాలేజ్లో కుక్కలకి. సౌండ్లు వినపడుతున్నాయి, బర్డ్స్వి. ప్రశాంతంగా ఉంటుంది గైస్ మా కాలేజ్. ఇలా బెంచ్లు ఉంటాయి, ఆ బెంచ్ల మీద కూర్చోవచ్చు. అటు వెళ్తే లోపలికి, అటు కాలేజ్. ఎవరు అబ్బాయి అన్నాడు పాపం, అటు చూపిస్తాను ఆగండి. అది ఒక బ్లాక్, మనం ఇటు గేట్ నుంచి ఇలా వెళ్తే దారి అటు లోపలికి. ఇలా వస్తాం కదా ఇటు, అటు వెళ్తే ఒక బ్లాకు, ఇటు వెళ్తే ఇంకో బ్లాకు. మధ్యలో అక్కడ స్టేజ్లా ఉంటుంది, అక్కడే మనం ఫ్లాష్ మాబులు చేస్తూ ఉంటాం. ఇదేమో గ్యాలరీ, అక్కడ కూర్చోవచ్చు, స్టెప్స్ ఉంటాయి కనిపించలేదు. ఇదంతా క్లాస్ రూమ్స్. ఇంకా వెళ్తే లోపలికి చాలా ఉంటుంది, ఇప్పుడు నేను అదంతా చూపించలేను. ఇక్కడ బ్రిడ్జ్ కనపడుతుందా మీకు? ఈ మెట్లు ఉన్నాయి కదా, పైన బ్రిడ్జ్ ఉంటుంది ఇలా 2 బ్లాకులకి కలిపి. ఆ బ్లాక్కి ఈ బ్లాక్కి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. ఇదంతా కాలేజే. ఇది ఇంకో బ్లాక్, ఇక్కడ చిన్న బ్లాక్, ఇది ఎల్బీ బ్లాక్, అది క్యాంటీన్. ఇప్పుడు అటు వెళ్ళి మీకు అంతా చూపించచ్చు, కానీ నాకు కొంచెం ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళలేదు, నాకు సిగ్గు. కొంతమంది ఉన్నారు ఇక్కడ, 2-3 జనాలు. కనీసం క్యాంటీన్ కూడా ఓపెన్ చేయలేదు గాయస్. మరి నేనే అంత ఖాళీగా ఉండి వచ్చాను ఎందుకో తెలియట్లా. ఎవ్వరు లేరు, పని చేసే వాళ్ళు తప్ప ఎవ్వరు లేరు. ఏవో పనులు కొంత చేస్తున్నారు, ఏవో రిపేర్లు అనుకుంటా. కాలేజ్ లేదు కదా, అది మ్యాటర్. కానీ చాలా బాగుంటుంది మా కాలేజ్, జనాలు లేకపోతే. అంతా చెట్లే కదా,